మధుబాబు, మళ్ళీ ఏంటి? ఆ, మా అన్నయ్య మీద వదినకి ఇష్టం లేదు లేదు అంటూనే మా ఇంటికి ఒక వారసుణ్ణి కనివ్వబోతోంది. మరి 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 తాతయ్య వాళ్ళు కూడా మనిద్దరి నుండి ఒక వారసుని కోరుకుంటారు కదా. హలో, నువ్వు చాలా దూరం వెళ్ళిపోతున్నావు. కొంచెం ఆగు. మా అక్క మీ అన్నయ్యతో కాంప్రమైజ్ అయ్యిందో లేదంటే మీ అన్నయ్య ఏదైనా ప్లాన్ చేశాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ తప్పు చేయను. హలో మధుబాబు, మా అన్నయ్య ప్లాన్లేమీ చేసుండడు, ప్రేమతోనే కాంప్రమైజ్ చేసుంటాడు. ఎందుకంటే మా అన్నయ్యది ఇలాంటి ప్రేమ కాదు, తూనీగా ప్రేమ కథ. నాది తూనీగా ప్రేమ కథ కాదు, కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది. నాకు మాత్రం నీ మీద అలాంటి ప్రేమ లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. అలా అనకండి మధుబాబు. మన పెళ్ళి మీరు నాను అనుకుంటే జరిగింది కాదు, ఆ దేవుడు అనుకున్నాడు కాబట్టి జరిగింది. ముందు ముందు జరగాల్సినవి కూడా మీరు నాను అనుకునే జరిపించాల్సిన అవసరం లేదు, ఆ దేవుడే జరిపిస్తాడు. పగటి కలలు కనకు. ఇవి పగటి కలలు కాదు మధుబాబు, నిజాలు. నాను కోరుకోకుండానే మీతో పెళ్లి జరిపించాడు ఆ శివయ్య. అలాంటిది నాను కోరుకుంటే చేయకుండా ఉంటాడా చెప్పండి? ఖచ్చితంగా చేస్తాడు. చూడరా బస్సు, నేను నీతో కాలేజ్లో డాన్స్ చేయడం, ఫారెస్ట్లో గేమ్కి పార్ట్నర్గా ఉండడం, నిన్న ఫామ్ హౌస్లో నీతో కలిసి స్కిట్ చేయడం లాంటివి చూసి నేను నీకు పడిపోతున్నానని ఊహించుకుంటున్నావేమో. అదంతా జస్ట్ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల అలా యాక్ట్ చేశాను, అంతే. వాటిని దృష్టిలో పెట్టుకొని నువ్వేవేవో ఊహించుకోకు. నువ్వు నాతో తాళి కట్టించుకున్న మనిషివి మాత్రమే. ఆ తాళిని అడ్డం పెట్టుకొని ఎప్పటికీ నాకు భార్యవి కాలేవు. మీరన్నట్టు సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయని అనుకుందాం మధుబాబు. కాలేజీలో డాన్స్ కాంపిటీషన్లో త్రిషతో కలిసి డాన్స్ చేసే అవకాశం వచ్చినా మీరు నాతోనే కలిసి డాన్స్ చేశారు. తనకి ప్రైజ్ మనీనే ముఖ్యం అనుకుంటే ఆ కాంపిటీషన్లో మనం ఇద్దరం పార్టిసిపేట్ చేసి అది విన్ అయ్యి ఆ ప్రైజ్ మనీని శ్రీలక్ష్మికి ఇవ్వచ్చు కదా మ్యాడీ. ఫారెస్ట్లో కూడా త్రిషతో కలిసి గేమ్ ఆడే అవకాశం వచ్చినా మీరు నాతోనే కలిసి గేమ్ ఆడారు కదా. ఎవరెవరు ఒక టీంగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి. నువ్వు ఈ అమ్మాయి ఒక టీంగా ఉంటారా? ఎస్ సార్, నేను లక్ష్మి ఒక టీంగా ఉంటాం. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను లక్ష్మి ఒక టీంగా ఉంటాం. అదంతా మీరు నాను అనుకున్నదో సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నదో కాదు మధుబాబు, ఆ భగవంతుడు మన కోసం క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్.